దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని చిన్నపిల్లలే కాదు, నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది. మన వాళ్ళు వెంటనే చెప్పే సమాధానం, అలా మాట్లాడితే కళ్ళు పోతాయి అని. మనకు భగవంతుని గురించి అవగాహన లేనప్పుడు మనం వాడే మాట అదే. కళ్ళు పోగొట్టుకోవడానికి దేవుడని శాడిస్ట్ కాదు గదా! మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు. తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి. పూజ అనేది కూడా ఒక యోగా ప్రక్రియ. మనసుతో చేసే వ్యాయామం. మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్ చేసుకునే ప్రక్రియ. దీప ప్రజ్వలనం అనేది త్రాటకం అనే యోగ ప్రక్రియ. రోజు ఓ 3 నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటు జబ్బులను అరికట్టవచ్చని పెద్దలు చెప్పిన మాట. ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్సైజ్. అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది. ధారణ శక్తి పెరుగుతుంది. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి. అదే సమయంలో మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లల్ని తయారు చేయాల్సిన బాధ్యత కూడా పెద్దవారిపైనే ఉంది.